ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ ఈరోజు 9 జూలై 2020వ తేదీ గురువారం రోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ధనస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 3వ స్థానమందు ఉన్నటువంటి రవి, భాగ్యమందు ఉన్న గురుడు, లాభమందు ఉన్న చంద్రుడు. అద్భుతమైనటువంటి పరిస్థితి, చాలా అనుకూలంగా ఉంది. మేజర్ స్టెప్స్ పడతాయి. ఇవాళ క్షణము కూడా విలువైనదే. మీరు ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ధనం కొద్దిగా ఖర్చు అవుతుంది తప్ప అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. లాక్డౌన్ ఉంది, ఏ పని చేయలేకపోతున్నాం, ఎలా ఇది ఫోన్లోనైనా మీరు సంప్రదించవచ్చు. కొన్ని వ్యవహారాలు వ్యక్తిగతంగా లేదా దూరంగా ఉన్నా సరే ఆ పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి. ప్రతి నిమిషం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి కూడా ఈరోజు శుభకరమైనటువంటి దినం. మృగశిర నక్షత్ర జాతకులకి చాలా అద్భుతమైనటువంటి రోజు. అనుకూలమైనటువంటి దిశగా కొంత శుభవార్తలు తెలుస్తాయి. ధనపరమైన విషయాల్లో కూడా సహాయం లభిస్తుంది. పడుతున్నటువంటి ఒత్తిడి నుంచి కొంత బయటపడతారు. అయితే ప్రతి వ్యవహారంలోనూ కూడా కొద్దిగా తపటాయించుకుని 1-2 సార్లు ఆలోచించుకుని వెనక్కి తీసుకుంటూ నేను ఈ నిర్ణయం చేస్తే మంచిదా లేదా ఇంకోసారి ఆలోచించి చెబుదామా అనే విధంగా మీరు స్టెప్ తీసుకుంటే విజయాన్ని సాధిస్తారు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క ప్రభావం వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. అంటే మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవడం కష్టమవుతూ ఉంటుంది. దానివల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, మాటలు విసురుతూ ఉంటారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తప్పాలి అంటే జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. 9వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, 7మంలో ఉన్న గురుడు, రాజ్యమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అష్టమంలో శనేశ్వరుడు తటస్థంగా ఉన్నారు. మీకు మంచి రోజులు కొంతవరకు, మొన్నటి వరకు పడ్డ కష్టాలు చాలని పరమేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడేలా ఉన్నాయి. కష్టపడండి, ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు అధికమైనా సరే మీరు మాట్లాడేటువంటి విధి విధానాలను బట్టి అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. విద్యార్థులు జాగ్రత్తగా ఉంటే విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయంలోనూ కూడా శాంతం వహించి ఆలోచనతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనం కనబడుతోంది. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళి అనుకూలమైనటువంటి స్థితిగా అడుగులు పడేలా ఉంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి శుభాశుభ మిశ్రమైనటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, ఆశ్లేష నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రతి విషయంలోనూ కూడా యోగదాయకంగా అడుగులు పడినా మీ యొక్క ప్రవర్తన వల్ల కానీ లేదా మాటల వల్ల కానీ ఎదుటి వ్యక్తులతో ఉన్న రిలేషన్స్ దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కొంత జాగ్రత్త వహించండి. పుష్యమి, పునర్వసు నక్షత్ర జాతకులు కొంత యోగదాయకమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆశ్లేష వాళ్ళు మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి చాలా టెన్షన్ అవుతుంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. మీ మాటకి తిరుగుండదు. మీ చేతలకి ఎప్రిషియేషన్స్ లభిస్తాయి. పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు కానీ లేదా అవార్డులు రివార్డులు అందుకోవడం, లేదా మీరు మంచి పని చేశారు మీ వల్ల మేము అభివృద్ధిలోకి వచ్చామని వాళ్ళ నుంచి అప్రిషియేషన్స్ రావడం, ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ఆరోగ్యకరమైనటువంటి స్థితిగా మంచి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పడవద్దు.
ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు. షష్ఠ స్థానమందు ఉన్న చంద్రుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి గురుడు మూర్తిమంతమ రీత్యా ఆయన యోగదాయకంగానే ఉన్నారు. భయపడవలసినటువంటి పని లేదు. మీ యొక్క మానసిక సంకల్పం, మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు నెరవేరుతాయి. అయితే 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు పడవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి మాట్లాడండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 1-2 సార్లు ఆలోచిస్తే కానీ కమిట్మెంట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. పంచమంలో ఉన్న చంద్రుడు కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా బాగుంటారు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఒక్క విషయాన్ని పట్టుకుని దాన్ని చాలా దూరంగా ఆలోచించి దానివల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది పట్టుదలకు వెళ్తారు. ఇవాళ దానివల్ల కొంత మీకు మానసికంగా అలసిపోతారు. అయినా సరే మీరు విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా కూడా మీ ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. అభివృద్ధి కనపడుతోంది. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణాలు తగులుతాయి. సోదర సోదరీ వర్గాలతో ఉత్తమమైనటువంటి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. తొందరలో ఇంకా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. రాంగ్ స్టెప్ వేస్తారు. దానివల్ల ఇబ్బందులు పడతారు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అభివృద్ధి కనపడుతోందో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు అవుతాయి ఇవాళ. కాబట్టి అన్నీ కూడా ప్రతి పనిని కూడా వాయిదా వేయడం మంచిది. నిబద్ధతగా ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు యోగదాయకంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. శుభవార్తలు తెలుస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. కష్టమవుతుంది నిలబెట్టుకోవడం, అయినా సరే నిలబెట్టుకుంటారు. మీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినలేదు అని చెప్పేసి ఆనందపడతారు. దానివల్ల కుటుంబంలో కానీ సంఘంలో కానీ మంచి వార్తలు తెలుస్తాయి. రాజకీయ నాయకులు నూతన పదవి యోగం కనపడుతోంది. కానీ అది చెక్ పవర్ లేకుండా బ్యాంకులో డబ్బులు ఉంటాయి. కానీ చెక్ మీద సంతకం మీది కాదు. చెక్ పవర్ లేనట్టుగా ఉన్నట్టు పరిస్థితి అన్నీ చుట్టూ ఉంటాయి. ఉపయోగం లేని పరిస్థితిగా అన్న బాధగా అనిపిస్తూ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా. తొందరలో అవన్నీ రావాలి అంటే ఈశ్వరుడు యొక్క పూజలు బాగా చేసుకోండి. అతి తొందరలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీకు మేజర్గా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి రోజు. అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తెలుస్తాయి. వార్తలు తెలుస్తాయి. మీరు తీసుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆఫీసు వ్యవహారాల్లో కానీ మంచి వాతావరణం వస్తుంది. దానివల్ల అభివృద్ధి పదంలో దూసుకుపోతారు. ప్రతి వ్యవహారంలోనూ కూడా ధనపరమైన విషయాల్లో కానీ లేదా కుటుంబ వ్యవహారాల్లో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆనందకరమైనటువంటి వాతావరణం ఇవాళ నెలకొంటుంది. కానీ కొన్ని విషయాల్లో కొన్ని పట్టుదలకు వెళ్ళి, అంటే మాట ఇచ్చేసాం కదా, నేను ఇచ్చిన మాట మీద నిలబడాలి అని కొన్ని పట్టుదలకు వెళ్ళి
అది వాదించుకునేటువంటి ప్రమాదం ఉంది. అటువంటి స్థితి కలగకుండా కొద్దిగా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి రోజు. ధనిష్ట నక్షత్ర జాతకులకు చాలా బాగుంటుంది. అనుకున్న పనిని సాధిస్తారు. ఎప్రిసియేషన్స్ లభిస్తాయి. 10 అడుగులు ముందుకు పెడతాయి. దానివల్ల ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఖర్చు అధికమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వాక్స్థానంలో కుజుని యొక్క ప్రభావం వల్ల కొంత అలసిపోతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా అలసిపోతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడవలసి వస్తుంది. అయినా సరే జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. తొందరపడవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తీసుకున్న నిర్ణయాన్ని మంచిదా చెడా, లేదా ఇది ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తే అంత మంచిదా అని పెద్దల నిర్ణయం తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. రేవతి నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకంత చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. కార్యాలయంలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి ఫైల్స్ దొంగిలించడం, వాటి వల్ల ఇబ్బంది పడడం, లేదా ధనపరమైన విషయాల్లో చిక్కులు పడడం, సమాధానం ఇచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్కును అదుపులో పెట్టుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తగా వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాహనం నడిపే ముందు జాగ్రత్త. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాలు కూడా నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా పాటించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.